హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని అయాన్ బ్లాగ్స్. నిన్నటి వీడియోలో మనం హైదరాబాద్ రీచ్ అయ్యాం కదండి. ఈ రోజు అన్నమాట మనం హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్ళే బ్లాగ్స్ అయితే చూస్తాం అనమాట. నైట్ మేము ఇలా పడుకునేసరికి దాని తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ 10 o'clock కి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఈ ఫ్లాగ్ కనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటది. నేనైతే ఒక 10 నిమిషాలు అలా ఆ ఫ్లాగ్ ని చూస్తూనే ఉంటాను. ఇంకా మాకైతే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి షిరిడికి వెళ్ళే ట్రైన్ అయితే నైట్ ఉంది. సో డే అంతా ఒక్క హైదరాబాద్ లో కొంచెం తిరిగేసి దాని తర్వాత కాచిగూడ వెళ్ళి అక్కడైతే ట్రైన్ ఎక్కాలి. మేమైతే ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి కాచిగూడకి మేము ఒక ఏంటి ఊబర్ బుక్ చేసుకున్నాం కారు. చూసారా ఎంత బాగున్నాయో. మాకు తెలియక మేము ఇక్కడ ఒక 33 సార్లు తిరిగామండి. నేనైతే ఈ ఎలిఫెంట్స్ ని అదే ఆ ఏనుగుల్ని అయితే ఒక గుర్తుగా అయితే ఉంచేసుకున్నాను. ఇంకా ఎంతసేపరా బాబు ఆ రైల్వే స్టేషన్ రావడానికి అనుకుని ఇంకా చూస్తూనే ఉన్నాం. మేమే దిగే రైల్వే స్టేషన్ ఏమో ఒకవైపు ఉంది, మేము వెళ్ళే రైల్వే స్టేషన్ ఏమో ఇంకో వైపు ఉంది. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎక్కడుందిరా బాబు అనే గ్యాప్ లో అయితే వచ్చేసింది. కానీ లిటరలీ ఈ రైల్వే స్టేషన్ ఎంత బాగుందో తెలుసా అండి. న్యూలీ కన్స్ట్రక్షన్ చేశారంట ఈ రైల్వే స్టేషన్. చాలా చాలా బాగుంది నిజంగా. మాకైతే భలే నచ్చింది. ఇంకా మేము లగేజ్ అంతా తీసుకుని మా వాడు చూసారా ఆ సూట్ కేస్ మీదే తిప్పమంటున్నాడు అనమాట. ఇంకా రైల్వే స్టేషన్ మొత్తం ఇలా మిర్రర్ వర్క్ తో చేసైతే చాలా చాలా బాగుంది. ఇంకా మేము లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ అయితే చూస్తున్నాం. ఇది న్యూలీ కన్స్ట్రక్షన్స్ కదా, ఇంకా కొంచెం మాత్రమే షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా వరకు షాప్స్ వస్తాయంట, కొంతవరకు మాత్రమే అన్ని రెడీ అయ్యాయి. ఇంకా చూసారా మేము ఎలా ఉన్నామో. ఇంకా ఓవరాల్ గా రైల్వే స్టేషన్ మొత్తం ఇలా అయితే ఉంది. ఇంకా చాలా అవ్వాలంట. ఇంకా ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తున్నారు. ఇంకా మేము అడిగామో ఫ్రెషర్స్ అవ్వడానికి ఎక్కడండి అంటే మాకు చూపిస్తే మేమైతే వెళ్ళాము ఫ్రెష్ అవ్వడానికి. ఓ మై గాడ్, ఈ రూమ్ కూడా చాలా బాగుంది. మాకైతే సోఫాస్ భలే నచ్చాయి అనమాట. సింగిల్ గా కూర్చొని వ్యూ చూసుకోవచ్చు. కాకపోతే మనకు అంత టైం ఉండదు కదా, ఎందుకంటే మనకి ఈవినింగ్ ఇక్కడ నుంచి ట్రైన్ కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అలాగా హైదరాబాద్ తిరిగేసి వద్దామని అయితే అనుకున్నాం. ఈ గ్యాప్ లో ఇదిగోండి మేము ఫ్రెష్ అవడానికి కాచిగూడలో ఇక్కడైతే ఉన్నాం అనమాట. ఇది పే చెయ్యాలి, పర్ హెడ్ 50 రూపీస్. భలే బాగుందని నాకైతే భలే నచ్చింది. రూమ్స్ బాగున్నాయి, ఇంకా వాష్రూమ్స్ అన్ని చాలా బాగున్నాయి. సో మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి బయటకైతే వెళ్దామని చూస్తున్నా. ఇంకెందుకండి మా చిన్నాడు కూడా రెడీ అయితే అయిపోయాడు. వాడు చూసారా బయట కంటేశానండి, ఎంత ఉత్సాహమో. ఇంకా రెడీ అయిపోయి హ్యాండ్ బ్యాగ్ కాకుండా నేను ఇలా బ్యాక్ ప్యాక్ అయితే పట్టుకున్నాను. ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలా రెడీ అయ్యాను. నైట్ కూడా ఇలా ఈ డ్రెస్ తోటి ఎక్కువచ్చు అని. ఇంకా ఇవన్నీ వాష్రూమ్స్ అన్నమాట. ఇంకా చలో మనం ఏదైనా కొంచెం తినేసి బయలుదేరదాం అనుకున్నాం కదండి. ఈ రైల్వే స్టేషన్ లో ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా మా ఊరికి యాక్సిలేటర్ కనబడింది కదా, ఎక్కేస్తాను అని అంటున్నాడు. వద్దురా బాబు అంటున్న మాట వినట్లేదు. నేను ఎక్కుతా అనుకుని అంటున్నాడు. సర్లే ఎక్కువ పద అనుకుని పైన ఫుడ్ కోర్ట్ అయితే ఉంది అన్నారు. సో ఆ ఫుడ్ కోర్ట్ కి అయితే వెళ్ళామన్నమాట. ఏదైనా ఫుడ్ తిందాం కదా అనుకుని వెళ్ళాము, కానీ అక్కడ సరైన ఫుడ్ కూడా లేదండి బాబు. నాకైతే చాలా చిరాకు అనిపించేసింది. నైట్ జర్నీకి ఏం తినలేదు, ట్రైన్లోనూ ఏం తినలేదు, ఇక్కడ కూడా ఏంటి లేదు. ఏదో ఏంటి ఇడ్లీ ఉన్న వడ ఒకటే ఉంది అంటే అది కూడా అంత బాగాలేదు. సర్లే బయట తిందాంలే అనుకుని మేమైతే ఇలా రెడీ అయిపోయి అయితే ఫస్ట్ అయితే మేము గోల్కొండ అయితే వెళ్దాం అనుకున్నామండి. సో మేము అక్కడ అడిగామన్నమాట, గోల్కొండకి ఎలా వెళ్ళాలి అంటే బస్ చెప్పారు. ఈ బస్ ఎక్కితే మీరు గోల్కొండ వెళ్తారనని. నేనైతే అక్కడ అడిగాను అనమాట, ఆధార్ కార్డ్స్ ఉంటే కూడా మాకు వర్క్ అవుతుందా అని అంటించి, మీది ఈ ఈ జిల్లా కాదు కదండి, మీకు వర్కౌట్ అవ్వదు. ఐ మీన్ ఈ రాష్ట్రం కాదు కదా, మనది తెలంగాణ కాదు కదా, ఆంధ్రప్రదేశ్ కదా. సో మా ఆధార్ కార్డులు అయితే అక్కడ యూజ్ అవ్వవు అని. సరే నాకైతే ఎంత నవ్వు వచ్చిందో. ఇంకా మేము అక్కడ బస్ ఎక్కితే చాలా మంది ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ అయితే తీసుకున్నారు. నేను కూడా వైజాగ్లో ఫ్రీ బస్ ఎక్కుతానండి బాబు. ఇక్కడైతే చాలా తక్కువ అండి అమ్మవారి విగ్రహాలు కనిపించాయి నాకైతే. ఇంకా నేనైతే హైదరాబాద్లో ఈ విలేజ్ చూసేసరికి లిటరలీ ఏంటి మేము హైదరాబాద్లోనే ఉన్నామా,
లేదా ఇంకెక్కడికైనా ఉన్నామా అనుకున్నాము. చాలా చిన్న చిన్న విలేజులనమాట. చాలా చిన్న చిన్న విలేజులలో ఎళ్తుంది. మేము తిరుగుతుంది హైదరాబాద్‌లోనే. మరి ఈ వేస్ ఏంటి అబ్బా! అనుకోని చూస్తున్నాం అనమాట. దాని తర్వాత ఇది ఇక్కడైతే బంతిపూలు ఒక రేంజ్‌లో ఓడుతారండి. ఇంకా చూడండి ఇంకా మా ముందనమాట వీళ్ళిద్దరు కూర్చున్నారు. వీళ్ళు ఇదిగోండి ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీ టికెట్ తీసుకుంటున్నారు. అరే! మాకు కూడా తీసుకోవచ్చు కదా అనిపించింది గానీ మాకవ్వదు అన్నారు. సో, ఇదిగోండి ఇదైతే అమ్మవారి గుడి. దీని ముందు ఎన్ని బంతి పూల ఇవున్నాయో తెలుసా అండి? చాలా బావుంది నాకైతే. ఇక్కడ ఎక్కువగా బంతి పూలు వాడతారేమో అని అనిపించింది. ఇంకా ఊరంతా చూసేసామా, ఏదో మేము చిన్న విలేజ్‌లోకొచ్చేసాం అనగానే నెక్స్ట్ ఇంత పెద్ద అడవి కనబడింది. ఇదేంటి ఇప్పుడే కదా ఊర్లెళ్ళొచ్చాము, అప్పుడే అడవిలోకెళ్ళిపోయామేంటి అనిపించింది. ఇంక నా ఎంత వెళ్తున్నా సరే, మేము వెళ్ళాలనుకుంటున్న గోల్కొండ మాత్రం రావట్లేదురా బాబు! ఇంక చేసేది లేక దిగిపోయి కోపం వచ్చేసింది. మెయిన్ ఏంటంటే మేమెళ్ళే బస్సు వాడనమాట ఒక ఏంటి ఆటో ఆటో కాదండి. స్కూటీ వాడిని గుద్దేసాడు. నాకు భయమేసి మా మా వోడికి సీట్ తగిలితే ఇంకా ఏడ్చేసరికి దిగిపోయి, వద్దండి మనం చార్మినార్ వెళ్ళిపోదాం అని అన్నాను. సో, అందుకోసమని అక్కడ దిగిపోయి చార్మినార్ అయితే దిగిపోయాం. అక్కడ దిగిపోయి అక్కడి నుంచి చార్మినార్ ఎక్కిపోయాం. ఇంకా అక్కడైతే నిమ్మ సోడా కనిపిస్తే తాగామండి బాబు. ఆ యాక్సిడెంట్ నుంచి కొంచెం కోలుకొని తాగాము. ఇంకా యాజ్ యూజువల్ చార్మినార్‌లోన తెలుసు కదా మనకి ఏంటి ఫేమస్సు. అన్నీ ఫేమస్సే. అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకనిదంటే ఏడుంటాయి చెప్పండి. కాకపోతే మేము మంచి ఎండలో వచ్చాం కదా! చాలా గట్టిగా కొడుతుందనమాట ఎండ. సర్లే మెల్లిగా చూద్దాంలే ఏవైనా తీసుకుందాం అంటే, ఏంటో తెలీదండి. మేమెప్పుడైనా మా కోసం తీసుకుందాం ఏదైనా అన్నా సరే ఏది కనిపించట్లేదు. కానీ మా వోడు మాత్రం లిటరల్లీ ఏవో ఒకటి తీసుకుంటూనే ఉంటాడు. ఈ కాయిన్స్ అయితే భలే అనిపించాయండి. ఇవట పురాతనమైన నాణాలంట. ఈటిని మనము అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాలంట. అది చార్మినార్ దగ్గర పెట్టారు. ఈ గ్యాప్‌లోనే అంత గట్టిగా ఎండ కొడుతుందా, సడెన్‌గా మబ్బెక్కి వర్షం పడుతుంది. ఇంక చేసేది లేక ఎదురుగా ఉన్న బేకరీ దాంట్లో అయితే వెళ్ళిపోయి, ఇంకా మేము వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకొని తిన్నామనమాట. చార్మినార్ వెళ్ళి వెజ్ బిర్యానీ తిన్నాం. చూసారా? అలా ఉంటదనమాట. ఇంకా కొంచెం వర్షం తగ్గేసరికి ఇంకా మేము మళ్ళీ ఈవినింగ్ ట్రైన్‌కి వెళ్ళిపోవాలి కదా అనుకోని మేము మళ్ళీ కాచిగూడ రైల్వే స్టేషన్‌కయితే వచ్చేసామండి బాబు. ఇంకేం అక్కడ కొనకుండా. ఇదిగోండి ఈవినింగ్ పూట చూడండి ఈ రైల్వే స్టేషన్ ఎంత బావుందో. మనకి సన్‌సెట్ అవుతుంది. ఐ మీన్ సూర్యుడు అస్తమిస్తున్నాడనమాట ఈవినింగ్ టైమ్. ఇంకా మన ట్రైన్ రావడానికి చాలా టైం ఉంది కదా అనుకోని ఈ రైల్వే స్టేషన్‌లో తిరుగుతున్నామంట. భలే బావుంది నాకైతే ఈ రైల్వే స్టేషన్ పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా తక్కువ మంది జనాలున్నారు. స్పేస్ ఎక్కువగా ఉంది. మా చిన్నోడైతే భలే ఆడుకున్నాడనమాట ఈ రైల్వే స్టేషన్‌లో. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా చూసారా ఎంత బావుందో వెదర్ అయితే. ఇంకా మేము వెళ్ళి అక్కడ చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నామనమాట. ఈ వెదర్‌కి బయట కూడా లైట్‌గా వర్షం పడుతున్నట్టుంది. చూసారా ఎంత బావుంది ఆకాశం. క్యాప్చర్ అయితే సరిగ్గా చేయట్లేదు కదండీ నా ఫోను. రియల్‌గా చూస్తే ఎంత బావుందో తెలుసా? అంటే వర్షం పడి ఆగింది కదా! ఇంకా బావుందనమాట. ఇంకా మా ట్రైన్ రావడానికి చాలా సేపుందని స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసాము. కర్డ్ రైస్ మా చిన్నోడి కోసం. వర్షం పడుతుందని మా చిన్నోడు అమ్మ వర్షం తడిచిపోతున్నాం అంటున్నారనమాట. సో, అలా తిరిగేసి ఇంక మేమైతే ఈవినింగ్ ట్రైన్ అయితే ఎక్కిపోయాం. యాజ్ యూజువల్ మాదైతే పై బెర్త్ వచ్చేసింది. ఇంకా నేను మా చిన్నోడు పై బెర్త్‌లోనే పడుకుని పోయి, ఇంకా మేము షిరిడి కాన్పూర్ దగ్గర దిగాం. కాన్పూరే అనుకుంటా అండి ఆ ఊరి పేరు. అక్కడ దిగాము. సో, నెక్స్ట్ వీడియో కోసం ఐ హోప్ మీరు వెయిట్ చేస్తూ ఉండండి.